ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గానీ, అలాగే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గానీ, మనకేవైనా స్క్రూస్ గనక మనకి బాగా రస్ట్ ఫామ్ అయిపోయి, తుప్పు పట్టేసి పైనున్న మనకి ఆ స్క్రూ ఊడదీయడానికి ఫ్లాట్‌గా అయిపోయి, ఆ థ్రెడ్స్ అనేది పోయినియి అనుకోండి, మనకి ఊడదీయడానికి అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అది ఏ రకంగానూ కూడా రాదు. చాలా అక్కడేమో మనం ఏదైనా యాంగిల్ గ్రైండర్‌తో దాన్ని మైనస్ లాగా చేయటానికి కూడా అవకాశం ఉండనప్పుడు, మనమైతే ఇదిగోండి ఇలా శుభ్రంగా మనం టెన్షన్ పడాల్సిన పనేం లేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా తీసేయొచ్చనమాట. మనం చాలా ఈజీగా, ఫ్రీగా తీసేయొచ్చు ఆ స్క్రూస్‌ని నీట్‌గా గూడా. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే బెడ్‌లో నీట్‌గా మళ్ళీ మనం స్క్రూ కూడా వేరే స్క్రూ, కొత్త స్క్రూ అనేది ఏసేయొచ్చనమాట. దానికి ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి నీట్‌గా తీసేస్తామనమాట. అసలు మామూలుగా మనం స్క్రూ తీసినట్టు కూడా తీసాము, కొత్తదేసాము అన్నట్టు కూడా ఎవ్వరికీ తెలీదు. అంత నీట్‌గా తీయొచ్చనమాట. మనం అలా తీయాలి అంటే ఫస్టు మనమైతే ఇదిగోండి 25 వాట్ సోల్డరింగ్ రాడ్ అనేది తీసుకొని, ఆ స్క్రూ అనేది ఏదైతే ఉందో దాని మీద అయితే మనం కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అయితే దాని మీద అనేది పెట్టి, సైడు మనం ఒక స్క్రూ డ్రైవర్ అనేది పెట్టి దాన్ని కొద్దిగా లోపలికి వెళ్ళకుండా హీట్ చేస్తాం ఫ్రెండ్స్. హీట్ చేసిన తర్వాత మనమైతే దాన్ని ఒక నోస్ ప్లేయర్ లాంటిది తీసుకుని, ఎందుకంటే కటింగ్ ప్లేయర్ అక్కడ తిరగదు కాబట్టి మనం నోస్ ప్లేయర్ అనేది తీసుకుని దాన్ని, ఎందుకంటే ఆ హీట్‌కి ఏమవుద్దంటే లోపల థ్రెడ్ అనేది లూజ్ అయిపోయి వదిలేస్తదనమాట. వదిలేసినప్పుడు మనకి ఆ స్క్రూ అనేది మనకు తిరుగుతది. ఎందుకంటే కింద నుంచి స్క్రూ డ్రైవర్‌తో కొద్దిగా మనం అడ్జస్ట్ చేసినప్పుడు ఆ హీట్‌కి అక్కడ కిందున్న ప్లాస్టిక్ అనేది కొద్దిగా ఫ్రీ అయ్యి, లూజ్ అయ్యి మనకైతే స్క్రూ అనేది మన స్క్రూ డ్రైవర్‌తో రాదు కాబట్టి దాన్ని ఇలా నోస్ ప్లేయర్ ఉపయోగించి చక్కగా నీట్‌గా తీసేసేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఏదైనా కొన్ని కొన్ని ట్రిక్స్ అనేది ఇలాంటివన్నీ కూడా ఏదో వాట్సాపుల్లో లేతే ఈటిల్లో యూట్యూబ్‌లో అలా చూస్తే మనకి పూర్తి అవగాహన రాదు ఫ్రెండ్స్ అది. ఇదనే కాదు, ఏదైనా సరే మనం గురువు అనేది ఉండాలి ఫ్రెండ్స్. అది ఏదో యూట్యూబ్ గురువు అవ్వలేదు ఫ్రెండ్స్. అదంతా ఊరికే తాత్కాలికంగా ఏదో ఈటిల్లో ఆ వీడియోని మనకిప్పుడు ఈ స్క్రూ తీయడానికైతే మనకి ఒక 7-8 మినిట్స్ అయితే పట్టిందనమాట. కానీ ఇక్కడ వీడియోని తగ్గించేసి మనం షార్ట్ చేసి 2 నిమిషాలన్నర పెడతాం. ఇది పూర్తిగా ఉండదనమాట. అందుకే అందరూ వర్క్ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎక్కడో చోట వర్క్ నేర్చుకోండి. నేర్చుకుంటేనే మనకి వర్క్ అనేది పూర్తిగా దాంట్లో ఉన్నయన్నీ కూడా తెలుస్తాయి ఫ్రెండ్స్. అదే కాకుండా ఏంటంటే వోల్టేజ్‌లు గానీ, ట్రబుల్ షూటింగ్‌లు గానీ, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ వర్క్ అనేది మన యూట్యూబ్‌లో దొరకవు ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో పెట్టేయన్నీ కూడా జస్ట్ ఊరికే కొంతవరకు మీకు నాలెడ్జ్ అయితే కొంతవరకు మాత్రమే వస్తుంది. పూర్తి నాలెడ్జ్ అయితే రాదు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియో